భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తన కలను ఎట్టకేలకు నెరవేర్చుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తూ సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నప్పటికీ సర్ఫరాజ్ ఖాన్కు అవకాశాలు మాత్రం రాలేదు. తాజాగా కోహ్లీ, రాహుల్, శ్రేయాస్ అయ్యర్ లాంటి సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరుతో సర్ఫరాజ్కు కలిసొచ్చింది. ఎన్నో ఏళ్ల నుంచి జాతీయ జట్టుకు ఆడాలనే కలను ఇవాళ నిజం చేసుకున్నాడు. రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో మొదలైన మూడో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ భారత్ తరపున అరంగేట్రం చేశాడు. అతనితో పాటు కీపర్ శ్రీకర్ భరత్ స్థానంలో ధ్రువ్ జురేల్ కూడా టెస్టులో డెబ్యూ చేశాడు. సర్ఫరాజ్ ఖాన్కు స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే క్యాప్ను అందించగా, ధ్రువ్ జురేల్కు మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ క్యాప్ను అందించి బెస్ట్ విషెస్ అందించాడు. ఈ సంగతి పక్కన పెడితే సర్ఫరాజ్ ఖాన్ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో అతని తండ్రి నౌషద్ ఖాన్ ఎమోషనల్ అవ్వడం అందరినీ ఆకట్టుకుంది. కుంబ్లే నుంచి సర్ఫరాజ్ టీమిండియా క్యాప్ అందుకోగాని తండ్రి నౌషద్ ఖాన్, భార్య రోమన కన్నీళ్లు పెట్టుకున్నారు. కొడుకు చేతిలో ఉన్న టీమిండియా క్యాప్ను ముద్దు పెట్టుకున్నాడు నౌషద్. కన్నీళ్లతోనే కొడుకును కౌగులించుకున్నాడు. టీమిండియా క్యాప్ చూసి సర్ఫరాజ్ భార్య రోమన్ కూడా కన్నీళ్లను అదుపులో పెట్టుకోలేకపోయింది. ఆమె కన్నీళ్లను తుడుస్తూ సర్ఫరాజ్ ఖాన్ కనిపించాడు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.